ఆ యువ ఎమ్మెల్యే ఎప్పుడు స్టేట్ లైమ్ లైట్ లో ఉండేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. నా రూటే సపరేటు అంటూ స్వపక్షానికే చెమటలు పట్టిస్తూ ఆ జిల్లాలోనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారట. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ ఎమ్మెల్యే నోటి నుంచి కాంట్రవర్సీ కామెంట్స్ రావడం పరిపాటిగా మారిందట. వయస్సు మీరిన మంత్రులను పక్కన పెట్టి మాలాంటి యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు అప్పగించండి అంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీని కలవరపెడుతున్నాయి. ఇంతకీ మంత్రి పదవిపై కన్నేసిన ఆ యువ ఎమ్మెల్యే ఎవరు? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కొత్త రక్తం యువ నాయకులే ఎక్కువగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. 10 ఏళ్లుగా తిరుగులేకుండా ఏలిన బీఆర్ఎస్ మాజీ మంత్రులను సైతం ఓడించి వీరు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే గెలిచిన అత్యుత్సాహంతో కొందరు యువ ఎమ్మెల్యేలు తాము చేసిందే చట్టం, చెప్పిందే వేదం అంటూ సొంత పార్టీ నేతలతోనే వైరం పెంచుకోవడం పాలమూరు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మరికొందరైతే మరింత దూకుడు పెంచి స్వపక్షంలోని నేతలకు చెమటలు పట్టిస్తూ తగ్గేదే లేదు అంటూ ముందుకు సాగుతున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఒక్కసారిగా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ విమర్శలకు సైతం కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. ఈ వివాదాస్పద శైలిలో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనికిరెడ్డి అనిరుద్ రెడ్డి అందరికంటే ముందు వరుసలో ఉంటారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్నా ప్రతి 3 నెలలకు ఒకసారి ఏదో ఒక ఘాటైన కామెంట్స్ చేసి అనిరుద్ రెడ్డి వార్తల్లో నిలవడం అలవాటుగా మార్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు 2023 ఎన్నికల్లో జడ్చర్ల నుంచి బీఆర్ఎస్ మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిపై అనిరుద్ రెడ్డి ఊహించని విజయం సాధించారు. టికెట్ వస్తుందో రాదో అనే డోలాయమానంలో ఉన్న వేళ ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలంగా అండగా నిలవడంతో అనిరుద్ రెడ్డికి టికెట్ దక్కడం, గెలవడం జరిగిపోయాయి. ఇక అక్కడి నుంచి అనిరుద్ రెడ్డి రూటే సపరేట్ అయిపోయింది. దీంతో యువ ఎమ్మెల్యే పేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే అనిరుద్ రెడ్డి వల్ల స్వపక్షానికి సైతం మింగుడు పడని విధంగా తయారయ్యాయి. ఏ రాజకీయ సమావేశాలు జరిగినా ఆయన ఘాటైన మాటలు రాజకీయ రక్తి కట్టిస్తున్నాయట. దీంతో ఎప్పటికప్పుడు రాజకీయ వార్తలలో నిలుస్తూ అనిరుద్ రెడ్డి సంచలనంగా మారారు. అధికార పార్టీ నేతలతో ఆయన పేరు వింటేనే ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఇదే సమయంలో ప్రతిపక్షాలను సైతం ఆయన ఆటాడుకుంటున్నారట. గత బీఆర్ఎస్ నేతలు పేదల భూములను ఆక్రమించారని, దేవాలయ మాన్య భూములను ఆక్రమించారని పబ్లిక్ మీటింగ్లలోనే విరుచుకుపడ్డారు. ఆఖరికి నిబంధనలు అతిక్రమిస్తుందంటూ జడ్చర్ల పారిశ్రామిక వాడలోని అరబిందో ఫార్మా పరిశ్రమను కూల్చేస్తానంటూ, తగలపెడతానంటూ అల్టిమేటంలు జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా రచ్చలేపారు. ఇలా ఎక్కడ దూకుడు తగ్గని అనిరుద్ రెడ్డి ఇతర పార్టీ నేతలు తమ పార్టీలోకి వస్తే సహించేదే లేదని, మాకు అవసరం లేదని కరాఖండిగా చెప్పడంతో ఇతర పార్టీల నాయకులు అధికార పార్టీలో చేరేందుకు సైతం వెనకడుగు వేశారు. 2.5 ఏళ్లుగా ఇతర పార్టీలకు చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడం అనిరుద్ రెడ్డి వ్యవహార శైలి అని ఆ పార్టీ నేతల స్వయంగా చెబుతున్నారు. దీంతో అధిష్టానం సైతం అనిరుద్ రెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా తిరుపతి పర్యటనకు వెళ్లిన సమయంలో తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలకు గౌరవం లేదు, మేము ఇచ్చే సిఫార్సు లేఖలు చెల్లడం లేదు అని ఏపీ పాలిటిక్స్లోకి వేలుపెట్టారు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుని తెలంగాణలో తిరగనివ్వమంటూ సవాల్ విసిరి సొంత పార్టీ కాంగ్రెస్ పెద్దలను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశారు. ఓ పక్క ప్రతిపక్షాలను చెమటలు పట్టిస్తూనే మరోపక్క జాతీయ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఆయనకే చెల్లిందంటున్నారు రాజకీయ పండితులు. అయితే ఇంతగా వివాదాస్పదంగా నిలిచిన అనిరుద్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. ఆయన దూకుడు వల్ల పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని సీనియర్ నాయకుడు సైతం ఎమ్మెల్యేలపై అధిష్టానానికి ఫిర్యాదులు చేశారనే ప్రచారం జరిగింది. దీనికి తోడు మంత్రి కోమటిరెడ్డి అండతోనే అనిరుద్ రెడ్డి దూకుడుగా ఉంటున్నారనే టాక్ బలంగా వినిపించింది. ఇక ఇటీవల కాలంలో అనిరుద్ రెడ్డి ఇంటికి మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపాయి. దీంతో కొన్నాళ్ల పాటు సైలెంట్గా ఉన్న అనిరుద్ రెడ్డి మళ్లీ ఉన్నపళంగా నోరు విప్పి ఏకంగా రాష్ట్ర కేబినెట్ పైనే విమర్శల బాణాలు విసిరారు. రాష్ట్రంలో చాలామంది మంత్రులు వయస్సు మీద పడుతుందని, వారికి పాలన మీద పట్టులేదని, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న తనలాంటి యువ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు అప్పగిస్తే దానికి న్యాయం చేస్తామని హాట్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ సీనియర్ మంత్రులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ముఖ్యంగా కొందరు సీనియర్లు అనిరుద్ రెడ్డి తీరుపై నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి పీసీసీ బాస్కు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తుంది. అయినా తాను తగ్గేదేలే అంటూ ఎమ్మెల్యే తన రూటే సపరేట్ అంటూ ముందుకు సాగుతున్నారు. నిత్యం వార్తల్లో స్టేట్ లైమ్లైట్లో ఉండేందుకే
అనిరుద్ధ్ రెడ్డి పక్కా ప్లాన్తో ఇలాంటి మైండ్ గేమ్లు ఆడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. అయితే అనిరుద్ధ్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కూడా సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. మొత్తానికి అనిరుద్ధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు అందడంతో ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఒకవేళ చర్యలు తీసుకుంటే అనిరుద్ధ్ రెడ్డి సైలెంట్ అవుతారా? వేచి చూడాల్సిందే.